రేపటి బీఆర్ఎస్ సన్నాహక సభను తరలిరండి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం జగిత్యాలకు రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిల్లాలోని 20 మండలాలకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ మేరకు నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో భవిష్యత్ కార్యాచరణపై కేటీఆర్ శ్రేణులు దిశానిర్దేశం చేయనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ జగిత్యాల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కేటీఆర్ పర్యటనపై జగిత్యాల బారాస జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జెపి చైర్పర్సన్ వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ పర్యటనలో పెద్ద ఎత్తున శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి పార్టీ ప్రక్షాళన కోసం. అందులో భాగంగానే రేపు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొట్టమొదటిగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా తెలంగాణ కోసం అనేక సంవత్సరాలు పాటుపడ్డటువంటి ఉద్యమకారులు, కేసీఆర్ గారి అభిమానులు, తెలంగాణ వాదులందరితోటి కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని రేపు నిర్వహించబోతా ఉన్నాం. ఈ సమావేశానికి తప్పకుండా ఈ 3 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి జగిత్యాల, కొరుట్ల, ధర్మపురితో పాటు వేములవాడ, చొప్పదండికి సంబంధించినటువంటి 2 మండలాలు కూడా ఈ జిల్లాలో ఉండడం వల్ల మొత్తంగా 18 మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో రేపు ఈ సమావేశానికి హాజరు కాబోతూ ఉన్నారు. మొదటి సమావేశం కాబట్టి అనేక విషయాలు కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ పునర్నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోగలుగుతామో చాలా నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు, కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోవడం కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికంగా నాయకులను, కార్యకర్తలను మనోవేదనకు గురి చేస్తున్నప్పటికీ కూడా పార్టీ అనేటువంటిది సముద్రం. ఈ పార్టీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. కొంతమంది నాయకులు వ్యక్తులుగా వస్తుంటారు, వాళ్ళ అవసరాల కోసం వస్తుంటారు, వెళుతుంటారు. కానీ ఈ నావ మాత్రం ఆగేది కాదు, ఈ ప్రయాణం ఆగేది కాదు. మళ్ళీ కొత్త నూతన ఉత్సాహంతో అనేక మంది ఉత్సాహవంతమైనటువంటి నాయకులు, కార్యకర్తలతో పార్టీని కొనసాగించడం అనేటువంటి జరుగుతుంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది ఏదో మామూలుగా గాలికి వచ్చి పెట్టినటువంటి పార్టీ కాదు. ఒక ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం యొక్క కాజ్ కోసం ఏర్పడినటువంటి పార్టీ.